హాయ్. దిస్ ఇస్ జైపాల్ అండి. చాలామంది పేరెంట్సు క్వెషన్స్ ఏమడుగుతున్నారంటే, సార్ నేనొక పేరెంట్‌ని ప్రశ్న ఏంటంటే బీసీడీ 449 మార్కులొచ్చినాయి. ఫీమేలు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 1,68,000 వచ్చింది. ఏ క్యాక్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? సో, మీరు ఎన్ని క్వెషన్స్ అడిగినా నేను ఎప్పుడు గూడా జైపాల్ అండే అనే చెప్తాను. నేను ఈ సార్ కోసం వీడియో చేయట్లేదు. మీరు వెబ్‌సైట్‌లో ఎలా సెర్చ్ చేయొచ్చు, దీన్ని ఎన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పటివరకు మనకు మార్కులు తెలిసినాయి, ఆల్ ఇండియా ర్యాంకులు తెలిసినాయి. దీంతో పాటు డిస్‌ప్లే ర్యాంక్ తెలిసింది. ఈ డిస్‌ప్లే ర్యాంక్ తర్వాత మనము రేపు ప్రొద్దున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మనకు బీసీడీ ర్యాంక్ ఎంతొస్తుంది అది గూడా తెలుస్తుంది. ఇలా అన్ని రకాలుగా అనాలిసిస్ చేసుకోవడంతో పాటు మీ బీసీడీలో మీ పైన ఎంతమంది ఉండొచ్చు, ఏంటి ఇలాంటి విషయాలు 2025 తోని, 24 తోని అదేవిధంగా 2026 డాటా వచ్చినాక కూడా మీరు అనలిటిక్స్ చేసుకోవడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, నేను ఒక కేటగిరీ గురించి చేయట్లేదు. అన్ని కేటగిరీలను ఉద్దేశించి చేస్తున్నాను. ఈ వీడియో ఒక వీళ్ళకి కాదు మిగతా వారికి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ వీడియోని జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తే మనకు ఈ వెబ్‌సైట్ కాస్ట్ వచ్చేసి రూ. 499. మీకు నచ్చితే ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి 899తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ నా దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తోని వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత సో, మనకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఈ ఫస్ట్ పేజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషను మనం డిస్‌ప్లే ర్యాంక్‌తో పోల్చుకుందామా? క్యాస్ట్ ర్యాంకులతో పోల్చుకుందామా? లాస్ట్ 3 ఇయర్స్ రౌండ్ 1, రౌండ్ 2తో పోల్చుకుందామా? ఇలా మీరు దేనితో పోల్చుకుంటారో మీరు పోల్చుకోవచ్చు. ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ ఒకటైతే ఇస్తున్నాను. ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత 2025 టీఎస్ నీటు ఎంబీబీఎస్‌లో మనకు బీసీడీ అన్నారు కాబట్టి బీసీడీఏ సెలక్షన్ చేస్తున్నాను. మరి మీకొచ్చినటువంటి ర్యాంక్ ఎంత అండి? ఈ ర్యాంక్‌తోనే కంపారిజన్ చేయాలి. మార్కులనేటివి దేనికి పనికిరావు. ఎంతొచ్చిందండి? ఆల్‌మోస్ట్ 1,70,000 ర్యాంక్ వచ్చింది. ఈ 1,70,000 ర్యాంక్ గనక చెక్ చేసుకుంటే మనకు ఎక్కడ కనిపిస్తుంది 1,79,000 ర్యాంకు? 1,70,000 ర్యాంక్ గనక చెక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రౌండ్ 1లో ఎక్కడ గూడా కనపడట్ల. మరి రౌండ్ 2లో గనక చెక్ చేసుకుంటే రౌండ్ 2లో గనక చెక్ చేసుకుంటే 1,70,000 ర్యాంక్ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ రేంజ్‌లో మనకు ర్యాంక్ అయితే కనిపిస్తుంది. అంటే ఏ కాలేజ్‌లో సీట్ రావచ్చు ఏంటి అనేది. ఇదొక్కటేనా? నిజానికి 1,80,000కి జయశంకర్ భూపాలపల్లిలో అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి మనకు 2025లో బీసీడీ ర్యాంక్ 1,80,000కి వచ్చింది. అదే బీసీడీ ర్యాంక్ 2024లో 1,90,000కి వచ్చింది. 23లో 1,58,000కి వచ్చాయండి. ఇయర్ ఆన్ ఇయర్ సీట్లు పెరుగుతా ఉన్నాయి. ఇదొక్కటే కాదు. ఈ బీసీడీ పైన క్లిక్ చేసినప్పుడు ఆ బీసీడీలో 2025లో ఎంతమంది బీసీడీలైతే అప్లై చేశారో దాంట్లో 645 మెంబర్స్. బట్ 2025 డాటా లేదు. ఆ 2026 డాటా అనేది మీకు రైట్ సైడ్‌లో నేను రేపు ప్రొద్దున చూపించబోతున్నాను. 2026 డాటా వచ్చిన తర్వాత మీ బీసీడీ ర్యాంక్ ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ వచ్చిన బీసీడీ ర్యాంక్‌తో డైరెక్ట్‌గా కంపారిజన్ చేయొచ్చు. మరి ఇదే కాలేజ్‌లో గనక చెక్ చేసుకుంటే మనకు 2025లో బీసీడీ ర్యాంకు 645కొస్తే అదే విధంగా 2024లో ఇదే బీసీడీ ర్యాంక్ 1,90,000కి వచ్చింది. కానీ ఇక్కడ బీసీడీ ర్యాంక్ ఎంత వచ్చింది? 551. సో, ఇక్కడ మనకు బీసీడీలో 551 24లో వచ్చింది. అదే ర్యాంకు గనక చెక్ చేసుకుంటే 2025లో చెక్ చేసుకుంటే 645 వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ కొన్నిసార్లు ఎంఆర్‌సీలు గూడా చాలా రకాలుగా ఇంపాక్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్‌లో మనకు ఎంఆర్‌సీలు అనేది బీసీడీకి కొంత ఎక్కువ రావడంతోని ఈ ర్యాంక్ అనేది ఇంపాక్ట్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి ఓవరాల్‌గా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అర్థం చేసుకోవచ్చు అనుకుంటే 2025, 2024లో ఈ 2 ర్యాంకులు కూడా కొంత సిమిలారిటీ అయితే కనిపిస్తుంది. ఆన్ అండ్ యావరేజ్‌గా వీటి మధ్య ఉండొచ్చు. అంటే 2025, 2024 మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ ర్యాంక్ అయితే ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ 1,80,000, 1,90,000 అన్నప్పుడు 1,85,000 దాకా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఇప్పుడున్నటువంటి లిస్టులలో ఎంతమంది బీసీడీలు ఉన్నారో తెలియదు. కాబట్టి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు తప్ప
మనము ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పలేం. బట్ ఓవరాల్‌గా ఇప్పుడు చెక్ చేసుకుంటే మరి వీళ్ళు సేఫ్ జోనా కాదా అనేది గనక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే వీళ్ళకు 1,70,000 ర్యాంక్ వచ్చింది. 1,80,000 ర్యాంకుకు 1,90,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ర్యాంకు కంటే మనం తక్కువలో ఉన్నాం కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారంగా వీళ్ళకు ఎక్కడ రావచ్చు అనుకుంటే గనక సో వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఈ కాలేజెస్ ఏది జగిత్యాల్ మెడికల్ కాలేజ్ ఆర్ వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ లెవెల్ ఆఫ్ కాలేజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఈవెన్ మమతా ఖమ్మం కూడా ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశాలున్నాయి. ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషను మీకు ప్రతి కేటగిరీకి సంబంధించి ఇది ఒకటని కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు మన వెబ్‌సైట్‌లో చూసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీకు మార్కులతోని చాలామంది పోల్చుకుంటున్నారు. మార్కులు అనేటివి దేనికి యూజ్ కావు. రౌండ్ 1లో ఎంతొచ్చింది, రౌండ్ 2లో ఎంతొచ్చింది, రౌండ్ 3లో ఇక్కడ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు డిపెండ్ చేసుకొని కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ మనకు ఎప్పుడైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందో, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటివరకు 2025 లిస్ట్ మాత్రమే ఉంది. 2025 ఎంబీబీఎస్, బీడీఎస్, ఓయూకు సంబంధించి 1 నుంచెల్లి లాస్ట్ ఇయర్‌లో దాదాపుగా 16,000 మెంబర్స్ అప్లై చేశారు. ఆ 16,000 మెంబర్స్‌లో బీసీడీ వాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో లాస్ట్ టైమ్‌లో 17,000 మంది అప్లై చేస్తే బీసీడీలో ఉన్నవాళ్ళు ఎంతమందండి? 2,297 అంటే 2,300 మంది దాదాపు ఉన్నారు. దీంట్లో ఎంతమందికి సీట్ వచ్చింది? ఇలా ఈచ్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే దాదాపుగా ఎంతమందికి సీట్ వచ్చిందంటే 800 మంది దాకా సీట్ వచ్చింది. ఇప్పుడు బీసీడీలో మీ పొజిషన్ ఏంటి చెప్పగలుగుతామా? చెప్పలేం గదా! కాబట్టి ఇదంతా కూడా జస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్‌ని డిపెండ్ చేసుకొని కొంతవరకు మనం ఊహించుకోగలుగుతున్నాం తప్ప వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో, ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా మీ యొక్క కేటగిరీని డిపెండ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్ని కూడా వన్ బై వన్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెబ్‌సైట్ వల్ల ఉపయోగం ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.